దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నా శుభాభివందనములు. నన్ను మలిసిన దేవ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభాభివందనములు. నా పేరు ఫాదర్ నాగోతు జోసఫ్ శౌరిరాజు. నేను తురగపాలెం గ్రామంలో జన్మించాను. మా తల్లిదండ్రులు నాగోతు తోమాసయ్య, నాగోతు మరియ రోసుమేరీ. నేను 1970 డిసెంబర్ 3వ తారీఖున జన్మించడం జరిగింది. నేను శౌరివారి పండగ రోజున జన్మించాను, డిసెంబర్ 3వ తారీఖున. కాబట్టి నాకు మా తల్లిదండ్రులు నాగోతు జోసఫ్ శౌరిరాజు అని నామకరణం చేయడం జరిగింది. ఆ రోజుల్లో నేను జన్మించే రోజున మా అమ్మ ఇంటి దగ్గర ప్రసవ సమయానికి సిద్ధంగా ఉన్న సమయంలో, ఎవరు కూడా దగ్గర లేని సమయంలో, మా ఫాదర్ ఉన్నప్పుడు సమయంలో మా ఫాదర్ వెళ్ళి మా విచారణ గురువులకు తెలియపరిచి ఉన్నారు. ఇట్లా మా భార్య ప్రసవానికి సిద్ధంగా ఉన్నది, మన గ్రామంలో ఉన్నటువంటి కన్యాస్త్రీలను సహాయానికి పంపించండి అని అడిగినప్పుడు, ఫాదర్ గారు పూజలో ఉన్న ఆ రోజు దివ్య పూజా బలి సమర్పిస్తున్న సమయంలో ఆ ఫాదర్ గారు వెంటనే అక్కడున్న కన్యాస్త్రీలకు తెలియపరిచి, వెంటనే మీరు వెళ్ళి ఆ ప్రసవించే స్త్రీకి సహాయం చేయండి అని పంపించడం జరిగింది. వారి యొక్క ఆజ్ఞానుసారము వారు మా గృహాన్ని సందర్శించి మా అమ్మ ప్రసవ సమయంలో వారు ఆ విధంగా సహకరించారని మా తల్లిదండ్రులు తెలియజేశారు. నేను శౌరివారి పండుగ రోజు పుట్టడం వలన నాకు చాలా అదృష్టంగా ఉంది. శౌరిరాజు అన్న నామకరణం అనేది నాకు చాలా ఎంతో సంతోషంగా ఉంది. ఆ నామకరణంతో నేను ఆ యొక్క పాలక పునీతుల యొక్క అడుగుజాడులో నడవటానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను. ఆ యొక్క పునీతుల ద్వారా నాకు ఎన్నో మేలులు సమకూర్చడం జరిగి ఉన్నది. అదేవిధంగా ఇక్కడ గొప్ప విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. నేను పుట్టినప్పుడు నుండి కూడా మా తల్లిదండ్రులు ఎంతో నన్ను ప్రేమగా పెంచి ఉన్నారు. అదేవిధంగా క్రైస్తవ విశ్వాసంలో పెంచారు. అది ప్రాముఖ్యమైనటువంటి విషయము. మా తల్లిదండ్రులు ఎంతో శ్రద్ధగా భయభక్తులు ఉండే విధముగా క్రైస్తవ విశ్వాసములో పెంచడం జరిగింది. చిన్నప్పటి నుండి కూడా ప్రతిరోజు ఉదయం దివ్య పూజా బలికి, సాయంకాలము జపమాలకు హాజరవటం అనేది తప్పనిసరిగా మా కుటుంబంలో కల్పించడం జరిగింది. మా తల్లిదండ్రులు అనేక విధాలుగా ప్రోత్సహించారు. ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళటానికి. నా యొక్క ఎలిమెంటరీ స్కూలు జీవితం అనేది మా గ్రామంలోనే ఆర్సిఎం స్కూల్లో జరిగింది. మొదటి తరగతి నుండి 5వ తరగతి వరకు మా గ్రామంలో చదువుకున్నాను. తదనంతరము మా ఫాదరు నన్ను బోర్డింగ్ హోమ్కి పంపించాలని నిర్ణయించుకున్నప్పుడు మా విచారణ గురువుల ద్వారా సహాయంతో నన్ను పెద్దపరిమి బోర్డింగ్ హోమ్లో చేర్పించడం జరిగింది. అక్కడ పోయిన తర్వాత నా యొక్క జీవితము చాలా మార్పు వచ్చింది. నేను అనేక విషయాలు నేర్చుకున్నాను. అప్పటి వరకు కూడా బహుశా 1-2 సార్లు మాత్రము వేరే గ్రామానికి బస్సులో ప్రయాణం చేయడం జరిగింది. ఒకసారి ఎప్పుడైతే బోర్డింగ్ హోమ్కి వెళ్ళానో 1984 జూన్ నెలలో, అక్కడ నుండి కూడా నా జీవితము ఒక వెలుగులాగా నూతన ప్రపంచాన్ని చూసిన విధంగా తయారైంది. ఆ విధంగా బోర్డింగ్ హోమ్లో హై స్కూల్లో నా చదువును పూర్తి చేసుకున్న సమయంలో ఎన్నో విధాలుగా సంతోషం అనేది, పట్టణాన్ని ఆనందము, ఎంతోమందిని నా యొక్క స్నేహితులుగా తయారు చేసుకున్నాను. అనేక మంది ఫాదర్సు అక్కడ ఉన్నారు. మొట్టమొదటగా అల్లం శౌరిరెడ్డి ఫాదర్ గారు ఉన్నారు. తర్వాత హై స్కూల్ హెడ్ మాస్టర్గా మోపూర్ రాయపిరెడ్డి ఫాదర్ గారు ఉన్నారు. అటు తర్వాత నర్సిరెడ్డి బాలశౌర్య ఫాదర్ వచ్చారు బోర్డింగ్కి. అటు తర్వాత సత్యానందం ఫాదర్ వచ్చారు నా 10th క్లాస్ సమయంలో. సత్యానంద ఫాదర్ వారి ద్వారా నేను అనేక విషయాలు నేర్చుకున్నాను. బోర్డింగ్లో చదువుతున్న సమయంలో వారు ఎంతో ప్రోత్సాహాన్ని, మనందరికి కూడా తెలిసిన విధముగా సత్యానంద ఫాదర్ గారు విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి అనేక మందిని చదివించి ఉన్నారు. ఆయన బోర్డింగ్కి ఇన్ఛార్జిగా రావటము, స్కూల్కి కరస్పాండెంట్గా రావటం వలన మా యొక్క 10th క్లాసు సాఫీగా సాగటము, అదేవిధంగా మంచి మార్కులతోటి పాస్ అవ్వటం జరిగింది. ఆ విధంగా ఫాదర్ సత్యానంద గారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఆయన ప్రోత్సాహము, ఆయన సహాయంతో నేను 10th క్లాసు మంచి మార్కులతోటి పాస్ అయ్యి, ఆ విధంగా నేను 10th క్లాసు పెద్దపరిమి బోర్డింగ్ హోమ్లో చదివి పాస్ అయి ఉన్నాను. ఆ విధంగా బయటికి రావడం జరిగింది.
అటు తర్వాత నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఆ సమ్మర్ హాలిడేస్ టైంలో ఇంటి దగ్గర ఉన్నాను. మేమందరం కూడా క్రైస్తవ కుటుంబంలో జన్మించాము, క్రైస్తవ విశ్వాసంలో పెరిగాము. చిన్నప్పటి నుండి ప్రతిరోజు జపమాల, పూజాబలి, అదేవిధంగా బోర్డింగ్ హోమ్లో ప్రతిరోజు ఉదయం పూజాబలి, సాయంకాలము జపమాల, ఇవన్నీ కూడా గత చిన్న ప్రాయం కూడా అబ్బి ఉన్నాయి. అవి లేనిదే, ఆ జపమాల పూజాబలి లేనిదే నా జీవితం అంటూ లేదు అని గ్రహించాను. ఆ సమయంలో నేను ఫాదర్ని కావాలి అని ఒక దృఢ నిశ్చయానికి రావడం జరిగింది. ఆ విధంగా వచ్చినప్పుడు దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆశీస్సులు అనేవి నా పైన దండిగా ఉన్నాయని నమ్మటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే దేవుని యొక్క కృప అనేది పారముగా అమితముగా నాపై ఉన్నదని నేను ప్రగాఢముగా నమ్ముతున్నాను ఈ దినాన. మరి ఈ విధంగా ఆ యొక్క దైవ పిలుపు అనేది నాలో రావటం జరిగింది. ఆ సమయంలో మా ఫాదర్తో కలిసి, మా నాన్నతోటి కలిసి నేను మా విచారణ గురువు దగ్గరికి వెళ్ళాము. ఆ రోజుల్లో మా విచారణ గురువుగా ఫాదరు పూదోట మరీదాసే ఫాదర్ ఉన్నారు. ఆయన దగ్గరికి మేము వెళ్ళి ఇట్లా నేను సెమినరీలో జాయిన్ అవుతాను, సెమినరీకి వెళతాను, నేను గురువుగా ఉండాలి అనుకుంటున్నాను అని వారికి తెలియపరిచినప్పుడు వారు ఎంతో సంతోషపడ్డారు. ఎంతో సంతోషపడి నన్ను ఎంతో ప్రోత్సాహంతో నన్ను మైనర్ సెమినరీ పెరింగపురానికి పంపించడం జరిగింది. అది 1989వ సంవత్సరము సెమినరీలో జాయిన్ అవ్వటం జరిగింది, మైనర్ సెమినరీలో. ఆ రోజున ఆ యొక్క జ్ఞాపకాలని ఇప్పుడు తలుసుకుంటుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. మా నాన్న ఒక ట్రంక్ పెట్టెని తీసుకొని భుజాన పెట్టుకొని మోసుకొని వచ్చి నన్ను సెమినరీలో జాయిన్ చేయడం జరిగింది. అప్పుడు సెమినరీలో ఫాదర్ పెట్ల మరీదాస్ ఫాదర్ గారు రెక్టర్గా పనిచేస్తున్నారు. వాళ్ళు నిజంగా ఆయన తల్లిదండ్రులకు ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం ఇస్తూ వారు మమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తూ ఆయన మాట్లాడిన మాటలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఆయన ప్రోత్సాహంతో సెమినరీలో ఉన్నాను ఆ మొదటి దినాలలో. అటు తర్వాత నేను మాకు ఏరువ జోజిరెడ్డి ఫాదర్ రెక్టర్గా వచ్చారు మైనర్ సెమినరీలో. ఆ విధంగా పెరింగపురం మైనర్ సెమినరీ 1 year ముగిసింది. ఆ 1 year ముగిసిన తర్వాత గుంటూరుకి ఇంటర్మీడియట్ చదువు నిమిత్తమై వచ్చి ఉన్నాము. అప్పుడు ఇంటర్మీడియట్ చదువు నిమిత్తం వచ్చినప్పుడు ఫాదర్ మెల్క్యూర్ రాజు గారు రెక్టర్గా ఉన్నారు. ఆ సమయంలో మా యొక్క 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ పూర్తి అయిన తర్వాత మమ్మలను నూజివీడికి పంపించడం జరిగింది. నూజివీడి అయిపోయిన తర్వాత మరలా కూడా నూజివీడి ఓరియంటేషన్ సెమినరీ అయిపోయిన తర్వాత కొండడాబా ఫిలాసఫీ నిమిత్తమై పంపించడం జరిగింది. ఆ విధంగా అక్కడ ఫిలాసఫీ పూర్తి చేసి ఉన్నాను. ఫిలాసఫీ పూర్తి చేసే సమయంలో అనేక విషయాలు మేము నేర్చుకున్నాము. విధంగా చెప్పాలంటే మైండ్ అనేది మెచ్యూర్ అయింది. ఆ ఫిలాసఫీ చదివిన తర్వాత అనేక పుస్తకాలను మేము చదవడం జరిగింది. ఆ ఫిలాసఫీ సమయంలో మాకు వారు సలేషన్ సభ గురువులు అనేక విధాలుగా మమ్మల్ని ట్రైనింగ్ ఇచ్చి మాకు అనేక విషయాలలో జ్ఞానమును బోధించున్నారు. అది మాత్రము ఎప్పటికి కూడా మరువులేనటువంటిది, మరుపులానటువంటిది. అలాంటి సందేశాలను ఇప్పుడు కూడా నెమరువేసుకుంటూ జ్ఞాపకం ఉంచుకుంటూ మేము సంతోషాన్ని మా యొక్క స్నేహితులు కలిసినప్పుడు మేము ఎప్పుడు కూడా పంచుకుంటూ ఉంటుంటాము. మరి ఆ విధంగా 2 సంవత్సరాల ఫిలాసఫీ తర్వాత సక్సెస్ఫుల్గా అంటే ఎంతో పట్టుదలతోటి చదవడం జరిగింది. ఆ విధంగా అయిపోయిన తర్వాత 2 years ఫిలాసఫీ అయిన తర్వాత నన్ను రీజెన్సీ నిమిత్తమై ఇక్కడ మన గుంటూరు మేత్రాసనంలోని కనపరు గ్రామానికి ఫాదర్ అల్ఫోన్స్ దగ్గర చేయటానికి పంపించి ఉన్నారు. ఆ విధంగా ఉత్తరం వచ్చినప్పుడు నన్ను ఈ విధంగా కనపర్తిలో రీజెన్సీ పంపిస్తున్నారని తెలిసినప్పుడు నేను ఎంతో సంతోషపడి, మా ఊరికి చాలా దగ్గరగా ఉంది కనపరు అనే గ్రామము, ఆ గ్రామానికి రీజెన్సీ నిమిత్తం వెళ్ళటం జరిగింది. అదే సమయంలో ఆ ఫిలాసఫీలో చదువుకున్న జ్ఞానము, మైనర్ సెమినరీలో చదువుకున్న జ్ఞానము, బైబిల్ జ్ఞానము, ఇవన్నీ కూడా ఉపయోగించుకొని కనపరు గ్రామంలో నేను రీజెన్సీని చేస్తున్న సమయంలో అనేక విషయాలు నేర్చుకున్నాను. ఫాదర్ అల్ఫోన్స్ గారు ఆయన అదే విధంగా హైందవ మతస్థులతోటి ఏ విధంగా విలీనం అవుతారో, ఏ విధంగా సంభాషిస్తుంటారో, ఏ విధంగా వారికి పనులు చేసి పెడుతున్నారో అవన్నీ కూడా నేర్చుకున్నాను. ఫాదర్ అల్ఫోన్స్ గారి దగ్గర నేను నేర్చుకుంది ఆయన హైందవ సాంప్రదాయంలో పూజాబలిని సమర్పించటము, హైందవ సాంప్రదాయాలను క్రోడీకరించటము అనేది చాలా ఆకట్టుకున్నాయి. ఆయన దగ్గర నేను అనేక విషయాలు నేర్చుకున్నాను. ఆ విషయాలతో పాటు ఫాదర్ అల్ఫోన్స్ గారు ఇంకొక గొప్ప కార్యము కనపర్తి విచారణ యందు చేసి ఉన్నాడు.
అదేంటంటే దివ్య బాలయేసు పుణ్యక్షేత్రము. దివ్య బాలయేసు పుణ్యక్షేత్రము తొలి నాళల్లో ఉన్నప్పుడు, అప్పుడు అక్కడ పుణ్యక్షేత్రం లేని సమయంలో ఒక ఒక మందిరం మాత్రము, ఆ బాలయేసు మందిరం మాత్రము రోడ్డు ప్రక్కన ఉన్నది. ఆ మందిరం దగ్గర నా యొక్క బాధ్యత ఏంటంటే ప్రతిరోజు వెళ్ళి సాయంత్రము కిరోసిన్ దీపం వెలిగించి రావటము. అదేవిధంగా నెక్స్ట్ డే మరుసటి రోజు ఉదయాన్నే వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ దీపాన్ని ఆర్పివేయటము, అది నా యొక్క బాధ్యత. ప్రతిరోజు ఆ విధంగా చేస్తూ ఉండేవాడిని. ఆ విధంగా అక్కడికి వచ్చే భక్తులు కానీ, అక్కడ చెప్పే సాక్ష్యాలు కానీ నన్ను ఎంతో ప్రేరేపించాయి. నా యొక్క విశ్వాసం, అదేవిధంగా నా యొక్క గురువు కావటానికి ఇవన్నీ కూడా నాకు చాలా సహకరించాయి. నా విశ్వాసాన్ని బలపరిచాయి. అదేవిధంగా నేను ఏ విధంగా ప్రజల్లో ఉండాలి, నేను ఏ విధంగా సేవ చేయాలి, నేను ఏ విధంగా ప్రజలను ఆకట్టుకోవాలి అన్నటువంటి భావన 1 సంవత్సర కాలంలో ఎంతో అనుభవానికి రావడం జరిగింది. 1 సంవత్సరము తర్పీది కాలం తర్వాత నన్ను థియాలజీ నిమిత్తమై సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీ రామాంతపూర్కు పంపించడం జరిగింది. అక్కడ నా యొక్క థియాలజీ స్టడీస్ని ప్రారంభించాను. థియాలజీ స్టడీస్ చదువుతుండగా నాకు అనేక విషయాలను ప్రభువు అనుగ్రహించి ఉన్నారు. థియాలజీ ద్వారా అనేక విషయాలు తెలుసుకోవటము, ఫాదర్ కావాలి, ఒక గురువుగా ఉండాలి, గురువు కావాలని ఆసక్తి, ఆకాంక్ష నాలో విపరీతంగా పెరిగింది. దేవుని యొక్క సేవ చేయాలి, మానవుల యొక్క సేవ చేయాలి అన్న ఉద్దేశము నాకెంతో ప్రగాఢమైనటువంటి ఆశయము, అదేవిధంగా సంకల్పం అనేది థియాలజీలో ఏర్పడటం జరిగింది. ఆ విధంగా ఏర్పడే సమయంలో నేను కూడా ఎంతో ఉత్సాహంగా చదవాలి, అన్ని బుక్కులు చదువుకోవాలి, థియాలజీ నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో అనేక విషయాలు యందు ఫాదర్స్ బోధిస్తున్నప్పుడు ఎంతో శ్రద్ధగా ఆలకించడం నేర్చుకోవడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే థియాలజీకి వచ్చిన తర్వాతనే, థియాలజీ చదివే సమయంలోనే మనకు ఆ సంకల్పము, ఆ ప్రేరణ కలగటం ద్వారా మనకు కూడా ఆ ఉత్సాహం అనేది ఏర్పడటం వలన ఆ విషయాలు తెలుసుకోవాలి, మనం తెలుసుకున్న తర్వాతనే ఇతరులకు బోధించగలుగుతాము, ఇతరులను మన వైపు తిప్పుకోగలుగుతాము అన్న ఉద్దేశంతో నాలో ఏర్పడిన సంకల్పంతో ఇంకా ఉత్సాహంతో ముందుకు సాగడం జరిగింది. ఆ విధంగా థియాలజీ చదువుకునే సమయంలో అనేక విషయాలు, నిజంగా చెప్పాలంటే దేవుని ఎడల భక్తి, భావము, అదేవిధంగా ఆ విశ్వాసము, ఆ పవిత్రత జీవితం జీవించాలి, ఏ విధంగా ఆ పవిత్ర జీవితం జీవించాలి, మనం జీవిస్తూ ఇతరులకు ప్రేరణగా ఉండాలి అన్న ఉద్దేశం కూడా నాలో బలంగా ఏర్పడడం జరిగింది. మరి ఆ విధంగా చదువుతున్న సమయంలో నేను ఫాదర్ అయిన తర్వాత, నా ఈ 4 సంవత్సరాల థియాలజీ తర్వాత నేను ఒక ఫాదర్ని అవుతాను. నేను ఫాదర్ని అయిన తర్వాత ఈ విధంగా నేను ఉండాలి, మంచి సేవ చేయాలి, దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి అన్నటువంటి ప్రేరణ, అన్నటువంటి ఆలోచన నాలో కలగటం జరిగింది. ఆ విధంగా ఎంతో తాపత్రపడ్డాను. ఎన్నో విధాలుగా వాళ్ళు చెప్పే మా యొక్క ప్రొఫెసర్స్ చెప్పేటువంటి ఆశయాలను, అంశాలను శ్రద్ధగా ఆలకించటము, అదేవిధంగా వాటిని తిరిగి చదవటము, మరి అదేవిధంగా దాన్ని అవగాహన చేసుకొని ఆ విధంగా తయారవటం జరిగింది. మన యొక్క దివ్య సంస్కారాలు ఏ విధంగా ఇవ్వాలి ప్రజలకు, ఏ విధంగా దివ్య సంస్కారాలు ఎలా ప్రజలను ఆకర్షించుకోవాలి అన్నటువంటి దానిని కూడా నేర్చుకోవడం జరిగింది. ముఖ్యంగా మన యొక్క జ్ఞానస్థానము, అదేవిధంగా మిగతా విషయాలు, దివ్య సప్రసాదము, పాప సంకీర్తనము, ఈ విధంగా వివాహము, అవస్థ అభ్యాంగనము, గురుత్వము, ఈ విధంగా అన్ని సంస్కారాలు, దివ్య సంస్కారాలను గురించి కూడా నేను ఎంతో చక్కగా నేర్చుకున్నాను. ఆ విధంగా నేర్చుకొని నేను గురువై బయటికి రావడానికి ఇవన్నీ కూడా నాకు నేను పూర్తిగా విశ్వాసములో పూర్తిగా అన్ని నేర్చుకున్నాను అనే నమ్మకము నా యొక్క గురు పట్టాభిషేకానికి చేకూర్చడం జరిగింది. ప్రియ సహోదరులారా, ప్రియమైనటువంటి దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, నాకెంతో ఆనందంగా ఉంది ఈరోజు నా యొక్క గురు జీవిత
విషయాలను మీ అందరకు తెలియజేయటము, ఏ విధంగా కష్టపడ్డాను, ఏ విధంగా చదువుకున్నాను, ఈ 4 సంవత్సరాల యొక్క థియాలజీ అనేది ఎంతగానో నా యొక్క ప్రొఫెసర్స్ ఫాదర్స్ నాకు ఎంతగానో సహకరించారు. మరి ఆ విధంగా ఆ రోజుల్లో నేను మొట్టమొదట థియాలజీ చదివే సమయంలో అప్పుడు రెక్టర్ గారు అయినటువంటి బిషప్ మల్లవరపు ప్రకాష్ గారు ఉన్నారు. తర్వాత నా యొక్క 2వ సంవత్సరము ఉడుగులు బాలాగారు బిషప్ రెక్టర్గా ఉన్నారు. వీరు ఈ విధంగా నాకు సెమినరీలో ఉన్నటువంటి సమయంలో నాకు తర్ఫీదునిచ్చి నన్ను ఒక మంచి విద్యార్థిగా సెమినరీనిగా తయారు చేయడం జరిగింది. థియాలజీ చదివే సమయంలో అనేక మంది సెమినేరియన్స్ బ్రదర్స్ అందరూ కూడా నాకు ఫ్రెండ్స్గా తయారయ్యారు. అనేక మేత్రాసనాల నుంచి రావడం జరిగింది. అనేక జిల్లాల నుంచి అనేక మేత్రాసనాల నుండి గురువులు సెమినేరియన్స్ అక్కడ రావడం వలన అనేక జిల్లాల యొక్క పరిస్థితులు, అనేక జిల్లాల యొక్క అవగాహన, వారి యొక్క సంస్కృతి, వారి యొక్క వేష భాషలందు వారన్నీ కూడా నేర్చుకోవడం జరిగింది. ఆ విధంగా సెమినరీ హైదరాబాద్లో చదువుతున్న సమయంలో అందరినీ కలవటం వలన అన్ని కుటుంబాల విషయాలు తెలుసుకోవడం వలన నేను ఏ విధంగా ఉండబోతున్నాను గురువు అయిన తర్వాత అన్న భావన అన్నటువంటి దానిని దృఢంగా తయారు చేసుకున్నాను. అదేవిధంగా సెమినరీలో అనేక విషయాలు నేర్చుకున్నాం. మరి డీకన్ అయ్యేంత వరకు కూడా మేము ఎంతో క్రమశిక్షణ కలిగి వారి యందు మా యొక్క గురువుల యందు తర్ఫీదిచ్చే గురువుల యందు ఎంతో భక్తి భావంతో వారు చెప్పే ప్రతి ఒక్క పనిని కూడా చేస్తూ వారికి అనేక విధాలుగా మంచి ప్రవర్తన కలిగి జీవించడానికి మేమెంతో ప్రయాసపడి ఉన్నాము. ఆ విధంగా జీవితాన్ని మాకు ప్రసాదించినందుకు గాను ఒక పక్క దేవుడికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి నాకు ఇచ్చినటువంటి గురువులు అనేక మంది, మా రెక్టర్స్ కావచ్చు, అదేవిధంగా ఇతర గురువులు కావచ్చు, అనేక మంది నాకు ఎంతో తరబేదించారు. వారు ఎల్లప్పటికి కూడా రుణపడి ఉంటాను. అనేక విషయాలు తెలియజేశారు. వారికి ఉన్న జ్ఞానాన్ని మాకు పంచిచ్చారు. అదే దేవుని యొక్క కృప, దేవుడి యొక్క కృప వారి ద్వారా నేను పొందడం జరిగింది. ఈ యొక్క ట్రైనింగ్ సమయంలో అనేక ఆటుపోట్లు కూడా వస్తుంటాయి, అనేక సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యలు అన్నిటిని కూడా అతిక్రమించాను. కేవలం నా శక్తి వలన కాదు, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప అనేది నాపైన ప్రగాఢంగా ఉందని నేను నమ్ముతున్నాను. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎందువలనంటే దేవుని కృప లేనిది ఏది కూడా చేయలేం. ఎందుకు చెప్తున్నానంటే దేవుని యొక్క వరము, దేవుని యొక్క కృప అనేది మేము మొట్టమొదట మైనర్ సెమినరీలో చేరినప్పుడు 1989లో 24 మెంబర్స్ మైనర్ సెమినరీన్స్గా చేరి ఉన్నాము. కేవలము మేము డయాగ్నేట్ పొందినప్పుడు డీకన్ పట్టం పొందటానికి వచ్చినప్పుడు మన గుంటూరు మేత్రాసనానికి కేవలము 4 మాత్రమే మేము సిద్ధం కాబడ్డాము. మిగతా 20 మంది కూడా బయటకు వెళ్ళటం జరిగింది. మరి దేవుని యొక్క ప్రేరణ, దేవుని యొక్క పిలుపు ఆ విధంగా వారికి అందలేకపోయింది. మాకు అందినందుకు గాను మా నలుగురికి దేవుని యొక్క పిలుపు అందినందుకు గాను నేను ఎల్లప్పుడూ కూడా దేవాది దేవునికి కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. ఆ దేవుడు ఎల్లప్పుడూ గొప్పవాడు. మనం కష్టపడినప్పుడు దేవుడు ఒక చెయ్యి మనకు అందిస్తాడు. మనం ఎప్పుడు కష్టపడుతుంటే దేవుడు ఎప్పుడు కూడా మనకు కృపగా ఉంటాడు. మరి దేవుని యొక్క సేవ చేయటం కానీ, సెమినరీలో ఉండటం కానీ, ఈ యొక్క గత 11 సంవత్సరాల్లో కూడా అనేక ఆటుపోట్లు నాకు ఎదురయ్యాయి. మరి చదువు విషయంలో కావచ్చు, అదేవిధంగా ఇతరులతోటి మెలిగే విషయంలో కావచ్చు, గురువులతో కావచ్చు, ఇతర క్రైస్తవులతో కావచ్చు, విచారణ గురువులతో కావచ్చు, కొన్ని సమస్యలు వచ్చి ఉండవచ్చు. మరి ఆ సమస్యలు వచ్చినా కానీ నా యొక్క విశ్వాసము, నా యొక్క ప్రార్థన జీవితము, నా యొక్క మంచి ప్రవర్తన, నా యొక్క మంచి ప్రవర్తన ద్వారా నన్ను అందరూ కూడా గౌరవించడం జరిగింది. నన్ను అందరూ కూడా ప్రోత్సహించడం జరిగింది. ఎప్పుడు కూడా నా యొక్క ప్రవర్తన చూసి ఏ గురువు కూడా నన్ను అసహించుకోలేదు, ఏ గురువు కూడా నన్ను చులకన చేసి మాట్లాడలేదు. అందరు కూడా నన్ను ప్రోత్సహించారు. మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే దైవ పిలుపు అనేది నాలో రావడానికి నా యొక్క తల్లిదండ్రులు ఎంతగానో కృషి చేశారు. వారి యొక్క ప్రార్థనా ఫలితము ఈ విధంగా నెరవేరింది. వారు ఎల్లప్పుడూ కూడా చిన్న ప్రాయం నుండి, నా యొక్క చిన్న ప్రాయం జ్ఞానస్థానం పొందిన నాటి నుండి కూడా ఎప్పుడు కూడా దేవుడి గురించి, దేవాలయానికి తీసుకువెళ్ళటం గురించి, అదేవిధంగా దేవాలయానికి పంపించడం గురించి ఎల్లప్పుడూ కూడా శ్రద్ధ వహించారు. వారి ప్రార్థనా జీవితం ఎల్లప్పుడూ కూడా మా ఫాదరు, మా నాన్న నాగో థోమసయ్య మా తురకపాలెం గ్రామంలో తన చిన్న ప్రాయంలో నుండి కూడా
దేవాలయంలో ఉపదేశిగా పనిచేస్తున్నాడు. తనకు 17వ ఏట నుండే మా తాత నాగో జోజియ చనిపోవటం వలన మరి అప్పుడు విచారణ గురువులు అయినటువంటి ఫాదర్ ఫూదోట గోవశారే స్వాముల వారు మా నాన్నను తీసుకువెళ్ళి ఆ దేవాలయంలో పెట్టుకొని ఆయన ఆ విధంగా మా నాన్న యొక్క బాల్యాన్ని ఒక యుక్త వయసు వచ్చేంతవరకు కూడా ఆయన సంరక్షకుడిగా ఉండటం జరిగింది. ఆ విధంగా మా నాన్న దేవాలయంలో ఉపదేశిగా చేరటం జరిగింది. చివరకు మా నాన్నకి దాదాపు 70 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా అదేవిధంగా దేవాలయానికి అంటిపెట్టుకొని దైవ సన్నిధిలో దైవ సేవలో చేస్తూ ఆయన జీవితాన్ని గడపడం జరిగింది. ఆ విధంగా జీవించిన సమయంలో మా నాన్న నాకు ఎంతో విశ్వాసాన్ని బోధించడం జరిగింది. ఒక ప్రేయర్లు కావచ్చు, మొట్టమొదట శిలయ గుర్తు చేసుకోవడం దగ్గర నుండి పరలోక జపము, మంగళవార జపము, త్రిత్వ స్తోత్రము ఇవన్నీ కూడా మా నాన్న నాకు నేర్పించి ఉన్నాడు. ఆ విధంగా మా నాన్న దగ్గర నేర్చుకోవడం వలన అదేవిధంగా మా గ్రామంలో అందరూ కూడా క్రైస్తవులు, ఏ ఒక్క హిందూ కుటుంబం కూడా ఉండేది కాదు ఆ రోజుల్లో. ఆ సమయంలో నన్ను మరి ఈ విధంగా విశ్వాసంలో పెరుగుతున్న సమయంలో మరి దేవాలయానికి వెళ్ళటము, ప్రతిరోజు పూజా బల్లో పాల్గొనటము ఇవన్నీ కూడా నాకు ప్రేరణ కలిగి ఇవన్నీ కూడా ఉపయోగపడటం ద్వారా నేను దైవ పిలుపుకి సెమినరీలో 11 సంవత్సరాలు విజయవంతంగా కొనసాగించడం జరిగింది. అదేవిధంగా చదవటమే కాదు, డిసిప్లిన్గా ఉండటమే కాదు, మర్యాదగా ఉండటము, దేవునికి మనకి సంబంధాన్ని ఏర్పరచుకోవటము, జపమాల ద్వారా, దివ్య పూజ ద్వారా ఆ ప్రభువుని ఎల్లప్పుడూ కూడా దగ్గర కావటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము. ప్రార్థన లేకుండా దైవ పిలుపు లేదు. ఈ విధంగా 11 సంవత్సరాల తర్ఫీదు అనంతరము సెమినరీ థియాలజీ 4 years అయిన తర్వాత నన్ను మా గుంటూరు మేత్రాసన కాపరి అయినటువంటి మహాఘనత వచ్చినటువంటి శ్రీ 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 డాక్టర్ గాలిబాలి బిషప్ గారు నన్ను అభిషేకునిగా చేయటం జరిగింది. ఇది నా యొక్క గురుపట్టాభిషేకము 2000 మార్చి 1వ తారీఖున జరిగింది. మరి ఈ విధంగా ఆ యొక్క గురుపట్టాభిషేకం అనేది ఎంతో ఉత్సాహం జరిగింది. ఆ రోజున ఈ యొక్క గురుపట్టాభిషేకానికి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ తెలుగు పీఠాధిపతులు రావడం జరిగింది. అదేవిధంగా ఆ సంవత్సరము 2000 సంవత్సరం అనేది ఒక మహా సంవత్సరం, మహా జూబిలీ సంవత్సరము. 2000 సంవత్సరంలో బాలయేసు యొక్క 2000 జన్మదినాన్ని అందరూ కూడా ఆనందంగా కొనియాడుతున్న సమయంలో మా గురుపట్టాభిషేకం జరగటం అనేది ఎంతో ప్రేరణగా, ఎంతో ఉత్సాహం జరిగింది. అదేవిధంగా అదే సంవత్సరము మా మేత్రాశ్రమం యొక్క 60 వసంతాల జూబిలీ జరగటం జరిగింది. అందువలన మా బిషప్ గారు, ఆ రోజునటువంటి మా బిషప్ గారు మహాఘనత గాలిబాలి గారు మా ఇక జూబిలీ ఉత్సవాలను 2000 సంవత్సరము, 60వ సంవత్సరము గురుపట్టాభిషేకాన్ని ఆనందంగా మహా ఉత్సాహముగా అందరితోటి అనేక మంది విశ్వాసుల సమక్షంలో, అనేక మంది తెలుగు కథోలిక బిషపుల సమక్షంలో మా గురుపట్టాభిషేకాన్ని కొనసాగించడం జరిగింది. ఆ విధముగా 2000 సంవత్సరము మార్చి 1వ తారీఖున గురువుగా అభిషేకించడం జరిగింది. అభిషేకం తర్వాత నన్ను పెద్దవడ్లపూడి విచారణ సహాయ గురువుగా నియమించారు. ఆ విధంగా నియమించిన తర్వాత నేను ఆ విచారణకు వెళ్ళిన తర్వాత అక్కడ అది చాలా పెద్ద విచారణ సహాయ గురువుగా పనిచేస్తున్న సమయంలో ఆ విచారణ మన మేత్రాసనంలో, మన గుంటూరు మేత్రాసనంలోనే ఒక పెద్ద విచారణ. అనేక సబ్స్టేషన్స్ ఉన్నాయి ఆ రోజున. మరి అన్ని సబ్స్టేషన్స్లో కూడా పూజాబలిని అర్పించాలి, కుటుంబ ప్రార్థన నిర్వహించాలి అన్న ధ్యేయంతోటి అనేక గ్రామాలు ఎంతో ఉత్సాహంగా తిరగడం జరిగింది. అక్కడ తిరుగుతున్న సమయంలో అనేక ఆటుపోట్లు, అనేక సమస్యలు వస్తుంటాయి. ఎందుకంటే ఆ గురువుగా నేను ఎంతో ఉత్సాహంతో సెమినార్లో ట్రైనింగ్ అయి వచ్చి ఉన్నాను. సెమినార్లో ట్రైనింగ్ వచ్చిన విషయాలన్నీ కూడా మనము దాంట్లో ఇంప్లిమెంట్ చేయటం అనేది చాలా కష్టతరంగా ఉంటుంది. ఎందుకంటే నేను సహాయ గురువుగా ఉన్న సమయంలో మరి అన్ని విషయాలు కూడా మనం ఏమి చేయాలన్నా కానీ విచారణ గురువుల యొక్క సహాయంతో మనం చేస్తూ ఉండాలి. ఆ విధంగా సహాయ గురువుగా పనిచేస్తున్న సమయంలో అనేక విషయాలను నాకు మనసులోనికి రావడం జరిగింది. అయినా కానీ అప్పుడు నేను పనిచేస్తున్నటువంటి సమయంలో మాకు విచారణ గురువులుగా ఉన్న సమయంలో ఫాదర్ పుట్టి సుందరరాజు గారు ఉన్నారు. ఆయన ఎంతో ప్రోత్సాహాన్ని నాకు అందించి ఉన్నారు. ఆయన యొక్క ప్రోత్సాహంతో అనేక గ్రామాలను, మా విచారణలో ఉన్న అన్ని గ్రామాలను కూడా నేను తిరగడం జరిగింది.
అంటే తిరగటం అంటే ఊరకనే పొయ్యి రావటం కాకుండా ప్రతిరోజు ప్రతి ఆదివారము ప్రతి శనివారము వెళ్ళి ఆ గ్రామంలో పూజాబలిని నిర్వహించటము అదేవిధంగా వారు ఆ గ్రామస్తులు ఆ విచారణలో ఉన్న గ్రామస్తులు అనేక మంది కుటుంబ ప్రార్థనలు అడుగుతూ ఉంటారు. కుటుంబ ప్రార్థన అడిగినప్పుడు వారి యొక్క తల్లిదండ్రులు వారి బంధుమిత్రాదులు చనిపోయినప్పుడు వారి యొక్క మరణ వార్షికోత్సవాలను వివాహ వార్షికోత్సవాలను వివాహాలను అదేవిధంగా భూస్థాపిత కార్యక్రమాలను ఇవన్నిటిని కూడా మనము వెళ్ళి వాటిని నిర్వహించాలి. ఆ విధంగా నిర్వహించేటప్పుడు ప్రజలు ఎప్పుడు అడిగినా సరే నేను సిద్ధముగా ఉన్నాను ప్రభువా, నేను నీకు సిద్ధంగా ఉన్నాను ఉద్దేశంతో మాటతోటి నేను ఎప్పుడు కూడా ఆ ప్రజలు ఏదడిగినా కానీ నేను వెళ్ళటానికి సిద్ధముగా ఉండి ఆ విధంగా వారికి ఎంతో సహాయాన్ని ఎంతో విధంగా ఉత్సాహంతో మొదటి సంవత్సరం నా యొక్క మినిస్ట్రీని ఆ వడ్లపూడి విచారణలో నిర్వహిస్తూ ఉన్నప్పుడు సమయంలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఫాదర్ పుట్టి సుందరరాజు గారు నాకెంతో ప్రోత్సాహాన్ని అందించున్నారు. ఆ సమయంలో ఏ విధంగానంటే ఒక చిన్న ఉదాహరణ మీకు తెలియపరుస్తాను. అది వింతగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది అందరికి కూడా. ఒకసారి నేను మా వడ్లపూడి విచారణలో పనిచేస్తున్న సమయంలో నూతకి ఒక గ్రామం ఉంది. నూతకి గ్రామానికి వెళ్ళి ఒక ఆదివారం మధ్యాహ్నం పూజాబలి సమర్పిస్తున్న సమయంలో నేను సువార్త చదువుతున్న సమయంలో ఒక సువార్త పట్టణము వివాహం గురించి ఆ గాస్పుల్ నేను చదవడం జరిగింది. ఆ వివాహం మీద కుటుంబ వ్యవస్థ మీద నేను ప్రసంగిస్తున్న సమయంలో నాకు ఒక ప్రేరణ కలిగింది. ఎందుకు మన గ్రామాల్లో, ఎందుకు మన క్రైస్తవ సంఘాల్లో ఈ యొక్క విడాకులు తీసుకుంటున్నారు, ఎందుకు సపరేట్ అవుతున్నారు, ఎందుకు విడిపోతున్నారు వివాహము నుండి అన్నటువంటి ప్రేరణ కలిగింది. ఎందుకు ఎక్కడ లోపం వస్తుంది? ఒక భార్య భర్తను ఎందుకు ప్రేమించలేకపోతున్నాడు, భర్త భార్యను ఎందుకు ప్రేమించలేకపోతుంది? అదేవిధంగా వారి ఇరువురు కూడా విడిపోవటం వలన వివాహ బంధం ద్వారా వారికి కలిగినటువంటి సంతానము ఎంతో అస్తవ్యస్తకు గురి అవుతుంది. ఆ విధంగా గురి అవుతున్న సమయంలో పిల్లలను పెంచేవాళ్ళు లేక పిల్లలు అనాథులుగా పెరుగుతున్నారు. అనాథులుగా మన పేపర్లో చదువుతుంటాము, పుస్తకాలు చదువుతుంటాము. అదే కాకుండా అనాథులుగా నేను ప్రాక్టికల్గా ప్రత్యక్షముగా వారిని చూడటం జరిగింది. అనాథులంటే వారిని చూసేవాళ్ళు లేరు, వారికి తల్లిదండ్రుల ప్రేమ లేదు. వారిని కుటుంబ వ్యవస్థని బలపరచాలనే ఉద్దేశంతో వారికి ఒక సలహా ఇచ్చాను. మీరందరూ పెళ్ళిళ్ళు చేసుకున్నారు కదా, మీ యొక్క పెళ్ళిళ్ళు చేసుకున్న సమయంలో మీరందరూ కూడా మీ భార్యకు మీ భర్తలకు మీరు మాట పట్టిస్తారు కదా, నేను ఎల్లప్పుడూ కూడా నీతోటే కలిసి ఉంటాను, జీవితాంతం నీతో కలిసి ఉంటాను, చచ్చిపోయేంత నీతో కలిసి ఉంటాను మాట ఇచ్చారు కదా. ఆ మాట మీద మీరు ఎంతమంది నిలబడి ఉన్నారు అని అన్నప్పుడు చాలామంది వెనక్కి ముందుకు చూస్తున్నారు, ఒకరి వైపు ఒకరు చూస్తున్నారు. అంటే వారు చాలామంది తప్పుడు మార్గంలో నడుస్తున్నారనే ప్రేరణ నాకు కలిగింది. అప్పుడు వారందరూ కూడా సలహా ఇచ్చాను, మీరు ఆ విధంగా జీవిస్తున్నప్పుడు మీకు కుటుంబ వ్యవస్థ తెలియట్లేదు, దేవుడి యొక్క ప్రేరణ మీకు తెలియట్లేదు, దేవుని యొక్క అనుగ్రహం మీకు తెలియట్లేదు. కుటుంబ వ్యవస్థ ద్వారా అనేక లాభాలు ఉన్నాయి, కానీ మీరు దాన్ని అన్నిటిని కూడా మీరు దేవుని యొక్క కృపను మీరు పూర్తిగా పొందలేకపోతున్నారు. కాబట్టి మనము పలానా తేదీన వివాహ నూతనీకరణ ఉత్సవాన్ని జరుపుకోవాలి అని పిలుపునిచ్చాను వాళ్ళందరికీ కూడా. వారికి పిలుపునిచ్చినప్పుడు వారందరూ కూడా ముందుకు రాలేదు. ఫాదర్ మరలా మేము పెళ్లి చేసుకోవటం ఏంది, మరలా మేము దడ్డలు మార్చుకోవటం ఏంది, మళ్ళీ మేము గుడికి వచ్చి భార్యాభర్తలు పక్కపక్కన కూర్చొని ఆ వివాహ వాగ్దానాలను మళ్ళీ నూతనీకరించుకోవటం ఏంది, మాకు కష్టంగా ఉంది, మేము రావన్నారు.